సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్ అని చెప్పుకున్నాం కదా. సాఫ్ట్వేర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. Software is a collection of programs, whereas hardware refers to the physical components of a computer that we can see and touch. ఓకేనా, కంప్యూటర్లో ఉండే పార్ట్స్ అన్నిటినీ హార్డ్వేర్ కాంపనెంట్స్ అంటాడు. దట్ వీ కెన్ సీ అండ్ వీ కెన్ ఫీల్. టచ్ చేస్తే ఫీల్. ఓకే, ఫిజికల్ కాంపనెంట్స్ అంటున్నాడు. మనకు తెలిసిందే చెప్తున్నాను ఇక్కడ చూడండి. కీబోర్డ్, మౌస్, మానిటర్, డిస్ప్లే కనిపిస్తుంది కదా మనకి, మానిటర్, సిపియు, లోపల హార్డ్ డిస్క్ ఉంటుంది, కంప్యూటర్ లోపల ర్యామ్ ఉంటుంది, ప్రాసెసర్ ఉంటుందని చెప్పానా. ఆ ప్రాసెసర్ దగ్గర ఒక ఫ్యాన్ కూడా ఉంటుంది. ప్రాసెసర్ వేడెక్కకుండా ఉండడానికి, కూల్ చేయడానికి ఫ్యాన్ కూడా ఉంటుంది అన్నానా. ఇవన్నీ హార్డ్వేర్ కాంపనెంట్సే. మనకు గుర్తున్నప్పుడు ఏమనదు, గుర్తు లేనప్పుడు మర్చిపోతాం అందరూ ఒకేసారి. మదర్ బోర్డ్, ఎక్సెట్రా ఎక్సెట్రా, వీటిలన్నిటినీ హార్డ్వేర్ కాంపనెంట్స్ అంటారు. ఓకేనా. కీబోర్డ్ని ముట్టుకుంటావా, కనిపిస్తుందిగా మనకి, ముట్టుకోగలుగుతున్నాంగా, టైప్ చేయగలుగుతున్నాంగా. అలా మనం టచ్ చేయగలిగినవి మనకి కంటికి కనిపించేది హార్డ్వేర్కి అనమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే, సాఫ్ట్వేర్ రిఫర్స్ టు ద ప్రోగ్రామ్, అదొక ప్రోగ్రామ్ అంట. ఓకే, ఆర్ ఇన్స్ట్రక్షన్స్, ఆ ప్రోగ్రాంలో మనం టైప్ చేసేదాన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటారు. A = 10 అని ఇచ్చానా, B = 20 అని ఇచ్చానా, దాన్ని ప్రోగ్రామ్ అంట. నేను ఒక చిన్న ప్రోగ్రామ్ నిన్న చూపించాను కదా మీకు అందరికీ. A = 10, B = 20, C = A + B, ప్రింట్ C. వీటిని ఏమంటాడు తెలుసా, ఇన్స్ట్రక్షన్స్ అంటాడు. నేను కంప్యూటర్కి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అవి. పైథాన్లో ఇలాగే ఇస్తారు ఇన్స్ట్రక్షన్స్. పైథాన్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇవి, క్లియర్గా చెప్పాలంటే. దీన్నే ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ కలిపితే ఒక ప్రోగ్రామ్ అంట నేను. ఒక 4-5 లైన్లు కలిపితే ఒక ప్రోగ్రామ్ అంట నేను. ఈ ఇన్స్ట్రక్షన్స్ అంట మనం కంప్యూటర్లో ఉండే హార్డ్వేర్ కాంపనెంట్స్కి ఇస్తున్నామంట. A = 10 అని ఇస్తున్నానా, ప్రాసెసర్ తీసుకొని, ప్రాసెసర్ అనేది హార్డ్వేర్ కాంపనెంటేగా. ర్యామ్లో ఏ అనే వేరియబుల్కి మెమరీ ఎలకేట్ చేస్తుంది. 2 bytes, 3 bytes, 4 bytes మెమరీ ఎలకేట్ చేసింది. అంటే కొంచెం ప్లేస్ కొనుక్కుంటుంది, ర్యామ్లో కొంచెం ప్లేస్ కొనుక్కుంటుంది. కొనుక్కొని ఎవరమ్మది, దాంట్లో 10 అనే వాల్యూ స్టోర్ చేస్తున్నాను. ఇక్కడ నీకు 2 హార్డ్వేర్ కాంపనెంట్స్ చెప్పాను. ఒకటి ప్రాసెసర్ అన్నానా, ఇంకోటి ఏంటి, ర్యామ్లో ఏ అనే వేరియబుల్కి 2 bytes మెమరీ ఎలకేట్ అయ్యి దాంట్లో 10ని స్టోర్ చేశాను అని చెప్పానా. ఇప్పుడు చెప్పు, హార్డ్వేర్ కాంపనెంట్స్తో నేను కమ్యూనికేట్ అవుతున్నానా లేదా ఈ స్టేట్మెంట్ ద్వారా. నేను రాసిన ఈ ఇన్స్ట్రక్షన్ ఎవరికి ఇచ్చాను, A = 10 అనేది. A = 10 అనే ఇన్స్ట్రక్షన్ ఎవరికి ఇచ్చాను, హార్డ్వేర్ కాంపనెంట్కేగా. ఎందుకు ఇచ్చాను, ఏ అనే వేరియబుల్కి ర్యామ్లో మెమరీ ఎలకేట్ చేయి, దాంట్లో 10 అనే వాల్యూ స్టోర్ చేయి అని చెప్తున్నాను. అంటే ప్రాసెసర్కి, ర్యామ్కి, వీటికి నేను చెప్తున్నాను అనమాట ఏం చెయ్యాలో. ఓకేనా, ఏం చేయాలని చెప్తున్నాను, ఏ అనే వేరియబుల్కి మెమరీ ఎలకేట్ చేయి, ర్యామ్లో దాంట్లో 10 అనే వాల్యూ స్టోర్ చేయి అని చెప్తున్నాను. ఓకేనా, అలా చెప్పడానికి మనం ఎలా రాయాలి, A = 10 అని ఇస్తే చాలు. దీన్నే నేను ఇన్స్ట్రక్షన్ అంటాను. ఫస్ట్ది ఇన్స్ట్రక్షన్ 1. ఇన్స్ట్రక్షన్ 1 గివెన్ టు కంప్యూటర్.
డోరేయమ్మ ఫ్రెండ్. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ 2, బి అనే వేరియబుల్కి కూడా ర్యామ్లో మెమరీ ఎలకేట్ చేయి, దాంట్లో 20 అనే వాల్యూని స్టోర్ చేయని చెప్పా. థర్డ్ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చాను, ఏని బీని యాడ్ చేసి వచ్చిన ఆన్సర్ని సి అనే వేరియబుల్లో స్టోర్ చేయని చెప్పాను. యాడ్ ఇన్స్ట్రక్షన్ 3 ఏమి ఇచ్చాను, యాడ్ ఏ అండ్ బి అండ్ స్టోర్ ద రిజల్ట్ ఇన్ సి. అలా ఇన్స్ట్రక్షన్. ఆ సెంటెన్స్ మొత్తానికి సింపుల్గా ఎలా రాశాను, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాశాను. పైథాన్లో అలా ఇస్తాం ఇన్స్ట్రక్షన్స్ అంట. ప్రింట్ సి, మనకి అవుట్పుట్ స్క్రీన్లో సి వాల్యూ ప్రింట్ అవ్వాలి అనుకో, ప్రింట్ అనే వర్డ్ యూస్ చేయాలి అక్కడ పైథాన్లో. సో అది కూడా ఒక ఇన్స్ట్రక్షనే, నేను ఇచ్చాను కంప్యూటర్కి. ఇప్పుడు చెప్పు, కంప్యూటర్కి ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను నేను? 4 ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే నాకు అవుట్పుట్లో ఏం ప్రింట్ అయింది, 30 అని ప్రింట్ అయిందా? నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఎవరు తీసుకున్నారు? కంప్యూటర్లో ఉన్న హార్డ్వేర్ కాంపోనెంట్సేనా? ప్రాసెసర్ తీసుకుంది, ర్యామ్లో మెమరీ ఎలకేట్ చేసింది, ప్రాసెసర్ యాడ్ చేసి రిజల్టెంట్ ఆన్సర్ని సి అనే వేరియబుల్లో స్టోర్ చేసింది. మళ్ళీ అదే ప్రాసెసర్ ఏం చేసిందబ్బా, మానిటర్ మీద సి వాల్యూ ప్రింట్ చేయలా? మానిటర్ కూడా హార్డ్వేర్ కాంపోనెంట్ కాదా? ఇప్పుడు చెప్పు, నువ్వు ప్రోగ్రాంలో ఇచ్చే ప్రతి ఇన్స్ట్రక్షన్ ఎవరికి ఇస్తున్నట్టు? కంప్యూటర్లో ఉండే హార్డ్వేర్ కాంపోనెంట్స్కి ఇస్తున్నట్టు. మనం కంప్యూటర్లో ఉండే హార్డ్వేర్ కాంపోనెంట్స్కి మన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్టు. ఆ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఏం చెయ్యాలో చెప్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు ఆ హార్డ్వేర్ కాంపోనెంట్కి ఏం చెప్పాను, ఏని బీని యాడ్ చేయమని చెప్పాను. యాడ్ చేసి నాకు మానిటర్ మీద ఆన్సర్ ప్రింట్ చేయని చెప్పాను. ఇప్పుడు చదవండి అబ్బా, ఫస్ట్ లైన్ ఎందుకు అర్థం కాదో. సాఫ్ట్వేర్ అంటే ఏంటో, సాఫ్ట్వేర్ రిఫర్స్ టు ఏ ప్రోగ్రామ్. ఇది ప్రోగ్రామ్ కాదా? ప్రోగ్రామేగా. సాఫ్ట్వేర్ రిఫర్స్ టు ఏ ప్రోగ్రామ్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ అని కూడా అంటారు. దీన్ని ఏమంటారు? ఇన్స్ట్రక్షన్స్ దట్ టెల్ ద హార్డ్వేర్ వాట్ టు డూ. హార్డ్వేర్కి మనం చెప్తున్నాం ఏం చెయ్యాలి అనేది. యు కెనాట్ టచ్ ద సాఫ్ట్వేర్ బట్ వీ కెన్ యూజ్ ఇట్. హార్డ్వేర్ కాంపోనెంట్స్ని టచ్ చేస్తున్నట్టు, కీబోర్డు, మౌస్ని, మానిటర్ని మనం టచ్ చేయగలుగుతున్నాం కదా, అలా టచ్ చేస్తున్నట్టు సాఫ్ట్వేర్ని టచ్ చేయడానికి ఏమీ ఉండదు. కానీ ఆ సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేస్తామంట. మనం యూజ్ చేస్తాము అని అంటున్నాడు. టచ్ చేయలేము కానీ దాన్ని యూజ్ చేయొచ్చు. సో సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి డిఫరెన్స్ అర్థమైందా? మీకు స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఒక నోట్స్ ఇచ్చారు, ఫోన్లో పంపించారు వాట్సాప్లో. మీ ఫోన్లోనే ఉందనుకో, అది సాఫ్ట్వేర్ కాపీ అంటారు. అదే నువ్వు పేపర్ మీద ప్రింట్ తీసావనుకో హార్డ్వేర్ కాపీ అంటావు. ఏంటి డిఫరెన్సు? పేపర్ మీద ప్రింట్ తీస్తే నీ చేతిలో ఉంటుంది ఆ పేపర్ పట్టుకొని ఎక్కడ కావాలంటే అక్కడ తిరుగుతావు, పైకి కిందకి తిరుగుతావు, స్కూల్కి తీసుకెళ్తావు, ట్యూషన్కి తీసుకెళ్తావు, పట్టుకోగలుగుతున్నావు, టచ్ చేయగలుగుతున్నావు, ఫీల్ అవ్వగలుగుతున్నావా లేదా? అందుకే అది హార్డ్వేర్ కాపీ అంటాడు. ఫోన్లో ఉన్నదాన్ని నువ్వు దాన్ని చూడగలుగుతావు, యూస్ చేయగలుగుతావు, అంటే ఫోన్లో చూసి చదవగలుగుతావు అంతే, యూస్ చేయగలుగుతావు తప్ప దాన్ని టచ్ చేయడం, ఫీల్ అవ్వడం అనేది ఉండదు అంటాడు. ఓకేనా? నీకు సాఫ్ట్ కాపీ ఇచ్చాను, దాన్ని ప్రింట్ తీసుకోరా అంటారు. ప్రింట్ తీస్తే దాన్ని హార్డ్ కాపీ అంటాం. ఓకేనా? సో సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి డిఫరెన్స్ అర్థమైంది అందరికీ? మన పని ఏంటి? మనకు అసలు హార్డ్వేర్తో సంబంధం ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. మన పని ఏంటంటే కొత్త సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేయడమే మన పని. వీఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వీఆర్ గోయింగ్ టు డెవలప్ సాఫ్ట్వేర్స్. ఓకే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ పని ఏంటి? కొత్త సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేయడమే. దే డెవలప్ సాఫ్ట్వేర్స్. మరి సాఫ్ట్వేర్ అంటే ఏంటి మేడం? సాఫ్ట్వేర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అని చెప్పినట్టున్నా నిన్న. క్యాలిక్యులేటర్ అనే ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి అంటే ఈజీయా? ఒక సింగిల్ ప్రోగ్రామ్తో చేసేయచ్చు అన్నానా నేను నిన్న?
క్యాలిక్యులేటర్ అనే సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి అంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. నువ్వు రియల్ టైంలో మార్కెట్లోకి వెళ్ళినాక నువ్వు ఎంత పెద్ద సాఫ్ట్వేర్ అయినా డెవలప్ చేయి, ఎంత చిన్న సాఫ్ట్వేర్ అయినా డెవలప్ చేయి, దాన్ని ఏం చేసేయమంటాడంటే ముక్కలు ముక్కలుగా కట్ చేసి ప్రతి పీస్కి ఒక ప్రోగ్రామ్ రాయమంటాడు. ప్రతి పీస్కి ఒక ప్రోగ్రామ్ రాయమంటాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ క్యాలిక్యులేటరే చూపిస్తాను నేను మీకు. ఇదిగో క్యాలిక్యులేటర్ అనే సాఫ్ట్వేర్ని నేను డెవలప్ చేసి ఇవ్వమంది మా ప్రణూత్న. స్కూల్లో రోజు క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నాను ఫాస్ట్గా, మా మేడం తిడుతున్నారు, నాకు సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఇవ్వండి అని అడిగింది. ఇగో చైతన్య ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ప్రణూత్నకి ఇచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్లో నేను కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అంటాను. ఏంటి అసలు ప్రణూత్నకి ఏం అవసరం? 8th క్లాస్ చదువుతుంది. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మహా అయితే స్క్వేర్ కావాలి, స్క్వేర్ రూట్ కావాలి, 1/x కావాలి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు తనకి 8th క్లాస్కి. అవునా? ఇవి చాలు. ఇగో దీనికోసం ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి ఇచ్చింది మా చైతన్య. ఇది మొత్తం సింగిల్ ప్రోగ్రాంలో చేయదంట. ముందు ప్రణూత్నని అడిగిద్ది. ఎవరికైనా సాఫ్ట్వేర్ చేసి ఇవ్వమంటే ముందు ఎవరికైతే కావాలో వాళ్ళని అడగాలి మనం, నీకేం కావాలి, ఓకేనా, నీకేంటి, నీ అవైలబిలిటీ ఏంటి, నువ్వెందుకు ఈ ప్రాజెక్ట్ నాతో చేయించాలనుకుంటున్నావు, నీ యూజ్ ఏంటో అడగాలి ఫస్ట్ వాళ్ళని. ప్రణూత్నని అడిగావు నువ్వు, నీకెందుకు క్యాలిక్యులేటర్ కావాలి, ఓకే, ఏ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ నువ్వు చెయ్యాలనుకుంటున్నావు, నీకు ఎంతవరకు కావాలో నాకు చెప్పు అని అడుగుతావుగా. తనంటది, అక్క నాకు ఎక్కువ అక్కర్లేదు, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజను, స్క్వేర్ రూటు, డివిజను, సారీ 1/x, అక్కడ అదే కనిపిస్తుందిగా, పర్సంటేజ్. ఓకేనా? క్లియర్ చేయడానికి సిఈ కావాలి, నువ్వు ఇలా టైప్ చేసావు 5, 6 అని, క్లియర్ చేయడానికి ఒకటి కావాలి. బ్యాక్కి వెళ్ళడానికి 89, బ్యాక్కి వెళ్ళడానికి ఒక బటన్ కావాలి. ఇలాగే 4-5 ఆప్షన్స్ అడిగింది నిన్ను. అక్కడ వరకు చేసిస్తే చాలు, తను అడిగినంత వరకు చేస్తే చాలు మనం. ఓకేనా? ఇప్పుడు ఈ అప్లికేషన్ చేయడానికి నీకు ఎన్ని ప్రోగ్రామ్స్ పట్టింది? ఒక సింగిల్ ప్రోగ్రాంలో చేసేయాలంటే చేసేయచ్చు, పెద్ద విషయం ఏం కాదు, ఇది చిన్న ప్రోగ్రామే. కానీ అలా చెయ్యొద్దు అన్నా. నిన్న మ్యారేజ్ గురించి ఎగ్జాంపుల్ చెప్పానా? మొత్తం టాస్క్ అంతా ఒక్కళ్ళే చేస్తే ఎర్రర్ ఎక్కడొచ్చిందో ఐడెంటిఫై చేయడం కష్టం. అదే పీసెస్గా కట్ చేసి ఏ పీస్కి ఆ పీసెస్ సపరేట్గా మనం ప్రోగ్రామ్స్ రాస్తే ఎర్రర్ ఎక్కడొచ్చిందో ఐడెంటిఫై చేయడం ఈజీ అంటారు. దీన్నే సి లాంగ్వేజ్లో కానీ, పైథాన్లో కానీ, జావాలో కానీ, ఏ లాంగ్వేజ్లో అయినా ఏమంటారో తెలుసా? డివైడ్ అండ్ కాంక్వీర్ అప్రోచ్ అంటాడు. ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా చిన్న చిన్న ముక్కలుగా డివైడ్ చేసి అప్పుడు దాన్ని సాల్వ్ చేయమంటాడు. డివైడ్ అండ్ కాంక్వీర్ అప్రోచ్ ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉండే ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిందే. నువ్వు సి మీద జాబ్ చేస్తావా, నువ్వు సిపిపి మీద చేస్తావా, నువ్వు జావా మీద చేస్తావా, నువ్వు పైథాన్ మీద చేస్తావా, ఏ లాంగ్వేజ్ అయినా సరే, నువ్వు ఏ లాంగ్వేజ్ యూస్ చేసైనా నువ్వు జాబ్ చేయి, ప్రతి లాంగ్వేజ్లోనూ ప్రతి ఒక్కరు ఈ డివైడ్ అండ్ కాంక్వీర్ అనే అప్రోచ్నే ఫాలో అవ్వాల్సిందే. లేదు మేడం నేను సింగిల్ ప్రోగ్రామ్తోనే సాఫ్ట్వేర్ మొత్తం డెవలప్ చేసేస్తాను అంటే కుదరదు. ఎర్రర్స్ ఎక్కువ వస్తాయి. ఎర్రర్ ఎక్కడొచ్చిందో వెతకడం కష్టం. 5 నెలలు అవ్వాల్సిన ప్రాజెక్టు సంవత్సరం పట్టిద్ది, నీకు వెతకడానికే టైం వేస్ట్. అంత సింపుల్ ఏం కాదు ప్రాజెక్ట్ చేయడం అంటే, సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం అంటే. సో నీ మైండ్లో నువ్వు ఏ లాంగ్వేజ్కి వెళ్ళినా డివైడ్ అండ్ కాంక్వీర్ అప్రోచ్నే ఫాలో అవ్వాల్సిందే. ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చినా, ఇప్పుడు ప్రణూత్న నిన్ను చిన్న ప్రాజెక్ట్ అడిగింది క్యాలిక్యులేటర్ కదా, దాన్నే కూడా నువ్వు మాడ్యూల్స్ అంటారు ఇక్కడ, మాడ్యూల్ వైజ్గా డివైడ్ చేయాలి అంటే ముక్కలు చేయడాన్ని మాడ్యూల్స్ అంటాడు. ఒక్కొక్క మాడ్యూల్, ఎడిషన్ అనేది ఒక మాడ్యూల్, సబ్ట్రాక్షన్ అనేది ఒక మాడ్యూల్, మల్టిప్లై అనేది ఒక మాడ్యూల్, డివిజన్ అనేది ఒక మాడ్యూల్, అలా మాడ్యూల్ వైజ్గా డివైడ్ చేసి ఏ మాడ్యూల్కి ఆ మాడ్యూలే సపరేట్గా ప్రోగ్రామ్స్ రాయండి అంటాడు ఇక్కడ. ఓకేనా? సరే తన్ని పక్కన పెట్టు. నేను వచ్చాను, మధు టెక్ స్కిల్స్ అనే మా ఇన్స్టిట్యూట్కి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఇవ్వు చైతన్య అని అడిగాను నేను నిన్ను. ఓకేనా? ఓకే మేడం చేస్తాను, మీ రిక్వైర్మెంట్స్ చెప్పండి నాకు అని అడుగుతావు ఫస్ట్. నీ రిక్వైర్మెంట్స్ మీకు ఏం కావాలి చెప్పండి అంటాను. ఏం లేదు, స్టూడెంట్స్ జాయిన్ అవుతారు కదా, వాళ్ళ డీటెయిల్స్ అని నేను సిస్టంలో స్టోర్ చేయాలి. మా ఇన్స్టిట్యూట్లో 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క క్లాస్ చెప్తున్నారు. వాళ్ళ డీటెయిల్స్ నా సిస్టంలో స్టోర్ చేయాలి. వాళ్ళ నెంబర్ ఏంటి, వాళ్ళ నేమ్ ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఆధార్ నెంబర్, ఓకే, ఇంకా వాళ్ళ శాలరీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నా సిస్టంలో స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? వాళ్ళ డీటెయిల్స్. అలాగే స్టూడెంట్స్ జాయిన్ అయితే స్టూడెంట్ డీటెయిల్స్ కూడా ఉండాలి నా దగ్గర.
స్టూడెంట్ నెంబర్ ఇస్తాను, ఒక రోల్ నెంబరు, తన నేము, తన ఆధార్ నెంబర్, తను ఏం చదువుకున్నాడు, తను నా దగ్గర ఏ కోర్స్కి జాయిన్ అయ్యాడు, ఎంత ఫీజు కట్టాడు, ఎన్ని మంత్స్ ఉంటాడు, కోర్స్ అయిపోయినాక సర్టిఫికేట్ తీసుకున్నాడా లేదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నా సిస్టంలో స్టోర్ చేసి ఉంచుకోవాలనుకుంటున్నా. మీ కాలేజీల్లో మీ స్కూల్లో లేవా అలాంటివి? ఉన్నాయిగా. ఇక్కడ నుంచి ఒక 10 years తర్వాత, ఒక 5 minutes ఫ్యాన్ అయ్యమ్మ, ఇక్కడ నుంచి ఒక 10 years తర్వాత నువ్వు మీ కాలేజీకి వెళ్ళినా నీ సర్టిఫికేట్ ఇస్తాడు. ఓకేనా? మా అన్నయ్య ఎప్పుడో 1980sలో చదివాడు, 7th class చదివి ఆపేశాడు, 7th ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాడు. మొన్న మధ్య మా అన్నయ్యకి ఇప్పుడు 50 years వచ్చేసింది, మొన్న మధ్య ఆయనకి టీసీ సర్టిఫికేట్ కావాలి, ఆయన పిల్లల కోసం, ఆయన పిల్లల సర్టిఫికేట్ కోసం. మేము కేరళ వాళ్ళ, మలయాళం అనమాట, మాకు ఇక్కడెక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వరు. సో ఆయన ఇక్కడ చదివాడు అని ప్రూఫ్ కోసం ఏంటి, ఆ కాలేజీకి వెళ్ళి అక్కడి నుంచి టీసీ తెచ్చుకోవాలంట, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. వెళ్ళాడు ఆ స్కూల్కి, ఆ స్కూలే లేదు, ఒక ఆఫీస్ మాత్రమే ఉంది, స్కూల్ మొత్తం లేపేశారనమాట గవర్నమెంట్ వాళ్ళు, రోడ్డు వెడల్పులో ఓన్లీ ఒక చిన్న ఆఫీస్ ఉంది. అక్కడ ఆఫీస్లో ఒక ఆయన ఉంటే, ఇలాగ నేను ఈ ఇయర్లో నేను మీ స్కూల్లో చదివాను, నాకు టీసీ ఇవ్వండి అని అడిగితే దులిపాడు పుస్తకాలన్నీ, దులిపి ఎక్కడో లెడ్జర్ బుక్లోంచి సర్టిఫికేట్ తీశారు, బయటికి తీసి సర్టిఫికేట్ ఇచ్చారు. అది బుక్స్ కదా అప్పట్లో, ఇప్పుడు కంప్యూటర్లో స్టోర్ చేసి ఉంచుతున్నారు. నువ్వు ఆ కాలేజీలో మానేసి వెళ్ళిపోయావు, కానీ 10 సంవత్సరాల తర్వాత వచ్చి అడిగినా నీ సర్టిఫికేట్ నీకు ఇచ్చాడా లేదా, అంటే సిస్టంలో ఉండాలా లేదా అప్పటి వరకు. మేడం, సో నాకు ఆ సిస్టంలో ఆ డీటెయిల్స్ కూడా స్టూడెంట్ది ఉండాలి అని అంటాడు పర్మనెంట్గా. అలాంటి ఒక అప్లికేషన్ డెవలప్ చేసి ఇవ్వమని మా చైతన్యాన్ని అడిగాను నేను. ఓకే మేడం చేసిస్తాను అనింది. ఒక్క 1 minute బ్రేక్ ఇస్తాను, బయట ఎవరో వచ్చారు పేరెంట్. 1 minute. సో వచ్చేసా, నేను వచ్చి తిని. వైష్ణవి ఉన్నావా? ఉన్నా మ్యామ్. ఓకే. శ్రీరామ్? yes ma'am. శ్రీ క్రియేషన్స్, తేజిత్, మోహన్. మోహన మనోహర, అది బొగ్గరపు బాలమోహన్ అని ఉన్నది ఎవరమ్మా పేరు? మనోజేనా? మ్యామ్ మొన్న స్టార్టింగ్ రోజు వచ్చాను కదా. మనోజే కదా? అవును మ్యామ్. ఓకే సరే. రియల్ టైంలో అంట ఎంత పెద్ద అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా, ఎంత చిన్న అప్లికేషన్, ఎంత పెద్ద సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలన్నా, ఎంత చిన్న సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలన్నా పీసెస్గా, మాడ్యూల్ వైజ్గా, పీస్ అనే వర్డ్ అసలు వాడకూడదు, మీకు అర్థం కావాలని నేను చెప్తున్నాను, కానీ మాడ్యూల్ వైజ్గా డివైడ్ చేయాలి అంటారు. మాడ్యూల్ వైజ్గా డివైడ్ చేసి ఏ మాడ్యూల్కి ఆ మాడ్యూలే సపరేట్గా ప్రోగ్రామ్స్ రాయాలంట. చిన్నది చూద్దామా ఒకసారి? ఇదిగో, మధు టెక్ స్కిల్స్. మా ఇన్స్టిట్యూట్కి ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయమని అడిగా. దీనికి మాడ్యూల్ వైజ్గా డివైడ్ చేస్తా చూడు. ఒక మాడ్యూల్ ఏంటంటే స్టూడెంట్ మాడ్యూల్, ఎంప్లాయీ మాడ్యూల్, కోర్సెస్ మాడ్యూల్, 3 మాడ్యూల్స్ తీసుకుంటున్నా. ఇలాగే చేస్తారు రియల్ టైంలో. స్టూడెంట్ అనే మాడ్యూల్ మళ్ళీ డివైడ్ చేస్తాడు 4 types కింద. కొత్తగా ఒక స్టూడెంట్ వచ్చి జాయిన్ అయ్యాడు అనుకో, స్టూడెంట్ డీటెయిల్స్ని యాడ్ చేయాలా లేదా? యాడ్ _student_details. ఒక స్టూడెంట్ డీటెయిల్స్ ఏవో అప్డేట్ చేయాలనుకున్నా. ఇప్పుడు పైథాన్కి జాయిన్ అయ్యాడు,
ఒక 1 మంత్ తర్వాత జావా జాయిన్ అవుతావుగా. జాయిన్ అయితే అలా చూడమాకు, ఒకవేళ జాయిన్ అయితే నా సిస్టంలో నేను అప్డేట్ చేయాలా లేదా? సి జాయిన్ అయ్యావు, జావా కూడా జాయిన్ అవ్వాయని మార్చాలా లేదా? ఒక 6 మంత్స్ తర్వాత పైథాన్ జాయిన్ అయితే సి జావాతో పాటు పైథాన్ కూడా నా దాంట్లో జాయిన్ అయినట్టు అప్డేట్ చేయాలా లేదా? సో ఎప్పటికప్పుడే అప్డేట్ కూడా చెయ్యాలి, అప్డేట్ కూడా చెయ్యాలి. ఒకవేళ సి నేర్చుకొని నా దగ్గర నుంచి నువ్వు మానేసి వెళ్ళిపోతే డిలీట్ చేసేయాలి. డిలీట్ చెయ్యరు యాక్చువల్గా, ఇక్కడ బ్లాక్ చేసి ఉంచుతారంటారు. స్టూడెంట్ డీటెయిల్స్ని ఎప్పుడూ డిలీట్ చెయ్యకూడదు. ఎందుకంటే సి నేర్చుకొని మానేసి వెళ్ళిపోయాడు, ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాడా ఇంకో కోర్స్ ఏదో నేర్చుకోవడానికి? అందుకే డిలీట్ చేయకూడదు, అందులో బ్లాక్ స్టేజ్లో పెడతాం. మళ్ళీ నువ్వు జాయిన్ అయినప్పుడు మళ్ళీ నిన్ను అన్బ్లాక్ చేస్తాం. ఎప్పుడో నా మ్యారేజ్ అయిన కొత్తలో 2007లో ఒక అబ్బాయి సి నేర్చుకున్నాడు, ఆదిత్య అనే అబ్బాయి. ఇప్పుడు వచ్చి మళ్ళీ పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకున్నాడు. 18 సంవత్సరాల తర్వాత వచ్చాడు. ఇప్పుడు తను వాళ్ళ వైఫ్ ఇద్దరూ వచ్చి నేర్చుకుంటున్నారు. ఇప్పుడు తన డీటెయిల్స్ నేను డిలీట్ చేస్తే అది కరెక్టా? సేమ్ అదే రోల్ నెంబరే ఇవ్వాలిగా తనకి నా దగ్గర, ఓకేనా? సేమ్ అదే రోల్ నెంబర్, అదే పేరు, అదే అడ్రస్ ఉంటుంది. అప్పుడు దాంట్లో ఇప్పుడు కొత్తది యాడ్ చేయాలి నేను. అందుకే ఎప్పుడు డిలీట్ చేయకూడదు, బ్లాక్ చేయాలి అంటారు. చూడు, మధు టెక్ స్కిల్స్ అనే సాఫ్ట్వేర్, ఈ సాఫ్ట్వేర్నే నేను మాడ్యూల్ వైజ్గా డివైడ్ చేసి తిని. ఎన్ని మాడ్యూల్స్ వచ్చినాయి నాకు ఇక్కడ? 3 మాడ్యూల్స్ వచ్చినాయి. 1 2 3 వచ్చినాయిగా. ఇప్పుడు స్టూడెంట్ అనే మాడ్యూల్లో మళ్ళీ 3 మాడ్యూల్స్, సబ్ మాడ్యూల్స్ అంటాడు. ఇంకో 3 వచ్చినాయా? మళ్ళీ దీన్ని ఏమైనా మాడ్యూల్ కింద డివైడ్ చేయడానికి కుదిరితే దీన్నే కూడా మాడ్యూల్ కింద డివైడ్ చేయమంటాడు. ఇంకో 2-3 వస్తే డివైడ్ చేసుకోమంటాడు. ప్రస్తుతానికి నాకు ఏమీ రావట్లేదు, అక్కడితో ఆపేసాను. ఓకేనా? ఇక్కడికి రా. ఎంప్లాయీ డీటెయిల్స్ని యాడ్ చేస్తాను, అప్డేట్ చేస్తాను, డిలీట్ చేస్తాను. ఎంప్లాయీ కూడా కోర్సెస్ని యాడ్ చేయొచ్చు. ఎంప్లాయీలో మళ్ళీ ఎన్ని మాడ్యూల్స్ వచ్చినాయి చూడు, సబ్ మాడ్యూల్స్ అంటాను. ఎంప్లాయీ డీటెయిల్స్ని యాడ్ చేయడం. కొత్తగా ఒక ఎంప్లాయీ మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు క్లాసెస్ చెప్తానని. మీ స్కూల్లో కాలేజీలో కొత్త లెక్చరర్స్ని, టీచర్ని చూడట్లేదా మీరు? కొత్తగా ఒక టీచర్ జాయిన్ అయ్యాడు, కొత్తగా ఒక లెక్చరర్ జాయిన్ అవుతాడు కదా. అలా మా ఇన్స్టిట్యూట్లో కొత్త ఎంప్లాయీ జాయిన్ అయితే ఆయన డీటెయిల్స్ యాడ్ చేయాలి. యాడ్ మానేస్తే బ్లాక్ చేయాలి. తన ఆధార్ నెంబరో ఫోన్ నెంబరో ఏదో మారింది, ఫోన్ నెంబర్ మారచ్చుగా, లేదా తన శాలరీ మారచ్చుగా. 1 ఇయర్ వరకు తనకు ఒక 10,000 ఇచ్చాం, 1 ఇయర్ తర్వాత నుంచి తనకు శాలరీ పెరిగి 20,000 ఇస్తే నా సిస్టంలో అప్డేట్ చేయాలా లేదా? శాలరీ పెరిగినట్టు అంటే అప్డేట్ కూడా చేస్తాను. ఇంకా ఎంప్లాయీ అంట కోర్సెస్ని యాడ్ చేయొచ్చంట. యాడ్ కాదు, ఇది పెడదాం. వ్యూ స్టూడెంట్స్, తనకొచ్చే స్టూడెంట్స్ ఎంతమంది వస్తున్నారో చూడొచ్చు. నేనే ఎంప్లాయీనబ్బా, ఇది మధు టెక్ స్కిల్స్ అనే ఇన్స్టిట్యూట్, మధు సార్ది. దాంట్లో నేను ఎంప్లాయీని. నా డీటెయిల్స్ని యాడ్ చేస్తావు, అప్డేట్ చేయాలంటే అప్డేట్ చేయొచ్చు, బ్లాక్ చేయాలంటే బ్లాక్ చేయొచ్చు. నేనేం చేయొచ్చు అంటే ఇంకా నాకు ఎంతమంది స్టూడెంట్స్ వస్తారో నా స్టూడెంట్ డీటెయిల్స్ని నేను చూడొచ్చు. వ్యూ స్టూడెంట్స్ అని పెట్టా. నాకు ఎంతమంది స్టూడెంట్స్ వస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నేను చూడొచ్చు. వాళ్ళు ఏ కోర్స్ జాయిన్ అయ్యారు, ఓకే, ఎంత ఫీజు కట్టారు, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నేను చూడొచ్చు. వ్యూ స్టూడెంట్స్. ఇప్పుడు చూడు దీంట్లో ఎన్ని మాడ్యూల్స్ వచ్చినాయో. మాడ్యూల్లో మళ్ళీ 4 మాడ్యూల్లు వచ్చినాయి కదా, సబ్ మాడ్యూల్స్ అంటారు. అలా అంతే, రియల్ టైంలో ఇలాగే మాడ్యూల్. కోర్సెస్కి కూడా కుదిరితే కోర్సెస్ని యాడ్ చేయడం. మొన్నటి వరకు పైథాన్ లేదు, కరోనా వరకు C++ జావానే. కరోనా నుంచి అన్ని చోట్ల పైథాన్ వచ్చింది, అన్ని కాలేజెస్లో. ఎప్పుడైతే కాలేజెస్లో పైథాన్ వచ్చిందో మా ఇన్స్టిట్యూట్స్లో కూడా పైథాన్ జాయిన్ అవ్వడానికి వచ్చారు అందరూ. అప్పటి వరకు పైథాన్ అనే ఆప్షనే లేదు. ఇప్పుడు పైథాన్ అనే ఆప్షన్ పెట్టాలిగా నేను. కొత్తగా ఏదైనా లాంగ్వేజ్ మార్కెట్లోకి వచ్చింది, డి లాంగ్వేజ్ వచ్చిందని అనుకో, ఓకేనా? డి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి నువ్వు వస్తున్నావంటే అది ఉండాలా లేదా నా ఇన్స్టిట్యూట్లో? మరి ఆ కోర్స్ని యాడ్ చేయాలా లేదా? ఇప్పుడు కొత్తగా వస్తే కొత్తగా యాడ్ చేయాలి. సో కోర్సెస్ని యాడ్ చేయడం, కోర్స్ని అప్డేట్ చేయడం,
ఒక కోర్సు చెప్పడం మానేసాం అనుకో, డిలీట్ చేసేయడం. అసలు డాట్ నెట్ చెప్పట్లే, మేము మానేసాం పూర్తిగా. చెప్పేవాళ్ళం ఒక 2 years 3 years చెప్పాను బాగానే. ఇప్పుడు ఎవ్వరు డాట్ నెట్కి రావట్లేదు, అందరూ పైతానే. సో డాట్ నెట్ అనేది తీసేసాం. డిలీట్ చేయడం, డిలీట్ చేయకూడదని చెప్పా కదా, బ్లాక్లో ఉంచాలి. ఎందుకంటే ఆల్రెడీ డాట్ నెట్ నేర్చుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఏకంగా దాన్ని తీసేయకూడదు నేను. ఓకే, సో ఇక్కడ కూడా యాడ్ చేయొచ్చు. అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. బంగారం ఎన్ని మాడ్యూల్స్ వచ్చినాయో చెప్పరా? కౌంట్ చేయండి, ఎన్ని మాడ్యూల్స్ వచ్చినాయి? 3 1 2 3 4 5 6 7 8 9 10 మాడ్యూల్స్ వచ్చినాయి కదా. నాకు తెలిసి చిన్నగా నేను మీకు డివైడ్ చేసి చెప్తే 10 వచ్చినాయి. ఓకే, ఒక్కొక్క మాడ్యూల్కి ఒక్కొక్క ప్రోగ్రామ్ రాయాలి అని చెప్పానా లేదా? ప్రతి మాడ్యూల్కి పైథాన్లో కానీ సిలో కానీ ఏ లాంగ్వేజ్ అయినా తీసుకో, ఒక్కొక్క ప్రోగ్రామ్ రాస్తావు. దీనికి ఒక ప్రోగ్రామ్ రాసావు, అప్డేట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ రాసావు, యాడ్ చేయడానికి స్టూడెంట్ డీటెయిల్స్ కోర్సెస్ని యాడ్ చేయడానికి ఒక ప్రోగ్రామ్, దీనికి ఒక ప్రోగ్రామ్. ఇప్పుడు చెప్పవా? మధు టెక్ స్కిల్స్ అనే మా ఇన్స్టిట్యూట్కి సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే సింగిల్ ప్రోగ్రామ్తో అయ్యిందా, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్సా? కలెక్షన్. ఇప్పుడు చెప్పు, సాఫ్ట్వేర్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సాఫ్ట్వేర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. కొంచెం మీడియం సైజ్ ప్రాజెక్ట్ అది చెప్పానంటే. క్యాలిక్యులేటర్ చాలా చిన్నది, ఇది కొంచెం మీడియం సైజు. ఫోన్పేలు, గూగుల్ పే, వాట్సాప్ అలాంటివి తీసి అవి చాలా పెద్ద పెద్ద అప్లికేషన్స్. ఎన్ని మాడ్యూల్స్ వస్తాయో చెప్పలేము, అన్నీ వస్తాయి డివైడ్ చేసుకుంటే వెళ్తే. ఇవన్నీ మీకు బీటెక్కి వెళ్ళాక నేర్పిస్తారు, ఎలా మాడ్యూల్ వైజ్గా డివైడ్ చేయాలి. దానికంటూ సపరేట్ సబ్జెక్ట్ ఉందమ్మా, ఒక టెక్స్ట్ బుక్కే ఉంటుంది. ఎస్సీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఒక టెక్స్ట్ బుక్కే ఉంటుంది. కంప్లీట్గా ఒక సెమ్ మొత్తం నేర్పిస్తాడు మీకు ఇలా డివైడ్ చేయడం, వీటికి అల్గారిథం రాయడం, వీటికి ఫ్లో చార్ట్ రాయడం, దీనికి ప్రోగ్రామ్ రాయడం మొత్తం అన్నమాట. ఒక సెమ్ ఉంటుంది అనమాట సాఫ్ట్వేర్ ఎస్సీ. అంటే నేను చదివినప్పుడు ఉంది, ఎంసీఏ చదివినప్పుడు. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అంటే ఒక 7 steps ఫాలో అవ్వాలన్నమాట. అదంతా ఒక టెక్స్ట్ బుక్ కింద 7 chapters. అది నీకు తెలియాలి, తెలిస్తేనే నువ్వు ఇలాంటివి చేయగలుగుతావు అని అంటాడు. ఓకేనా? సో నా దగ్గర ఏం అవసరం లేదు ప్రస్తుతానికి మనకి. ఓకే, సాఫ్ట్వేర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఓకే మేడం, మరి ప్రోగ్రామ్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ collection of statements or collection of lines or collection of instructions అంటారు. కొంచెం మనం కంప్యూటర్ ఫీల్డ్లో ఉన్నామంటే ఇది కరెక్ట్ సెంటెన్స్. ఏమీ తెలియని వాళ్ళకి నేను కలెక్షన్ ఆఫ్ లైన్స్ అంటాను, కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటాను. ఓకేనా? కొంచెం ప్రోగ్రామ్ ఫీల్డ్కి వచ్చినాక బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళకైతే నేను కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటాను. ఓకేనా? ఇన్స్ట్రక్షన్స్. చూడు బాబు, చూడండి, ఇందాక నేను ఒక ప్రోగ్రామ్ రాశానా లేదా? ఓ, A = 10 అదొక ఇన్స్ట్రక్షన్ కాదా? ఇన్స్ట్రక్షన్ 1 అన్నానా? B = 20, C = A + B, print C. వీటిల్ని ఇన్స్ట్రక్షన్స్, ఇన్స్ట్రక్షన్ 1, ఇన్స్ట్రక్షన్ 2, ఇన్స్ట్రక్షన్ 3, ఇన్స్ట్రక్షన్ 4 గివెన్ టు ద కంప్యూటర్. ఒక్కొక్క లైన్ని స్టేట్మెంట్ అని కూడా అంటారు తెలుసా? ఇంగ్లీష్లో ఫుల్ స్టాప్ కనిపిస్తే ఒక సెంటెన్స్ అయిపోద్దా?
సెంటెన్స్ కంప్లీటెడ్ ఫుల్ స్టాప్ కనిపిస్తే సెంటెన్స్ అయిపోయింది అని చెప్తాం కదా, ఓకేనా. ఒక సెంటెన్స్ అయిపోయింది అని చెప్తామా లేదా? ఇక్కడ ఒక లైన్ కంప్లీట్ అయిపోతే స్టేట్మెంట్ కంప్లీటెడ్, దీన్నే స్టేట్మెంట్ 1 అంట నేను, ఆర్ ఇన్స్ట్రక్షన్ 1. స్టేట్మెంట్ అంట దాన్ని. స్టేట్మెంట్ 2 ఇంకొక లైన్, ఇంకొక స్టేట్మెంట్, ఇంకొక ఇన్స్ట్రక్షన్ అనొచ్చు దాన్ని. స్టేట్మెంట్ 3 ఇన్స్ట్రక్షన్ 3 అంటారు దీన్ని. ఇప్పుడు చెప్పు, ప్రోగ్రామ్ అంటే కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ కాదా, కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కాదా? ఎలాగైనా పిలవచ్చు. కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్, కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటాను. ఓకే, ఈ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? 30 అని వస్తుంది. అవుట్పుట్ ఇక్కడ ఇవ్వనులే, మొత్తం ఈ స్టేట్మెంట్ అంతా అయిపోయినాక నాకు అవుట్పుట్ 30 అని వస్తుంది. Program is a collection of statements or set of instructions. Set of instructions మీకు టెక్స్ట్ బుక్లో ఎక్కువగా అలాగే కనిపిస్తుంది, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని కనిపిస్తాయి. అది కూడా రాస్తా మీకోసం. మళ్ళీ మా మేడం చెప్పలేదు ఇలాగే చెప్పారని గొడవాడు మాకండి లెక్చరర్స్ దగ్గరికి వెళ్ళి. ప్రస్తుతానికి వీళ్ళు ఎవ్వరూ ఇప్పట్లో వెళ్ళరు, కానీ నువ్వు రెగ్యులర్గా కాలేజీకి వెళ్తావు కదా, నేను చెప్పింది ప్రతి ఒక్కటి మీ లెక్చరర్స్ దగ్గర వాదించొద్దు ఎప్పుడు, ఓకేనా. వాళ్ళ దగ్గర వాదిస్తే మార్కులే పోతాయి, ప్రాజెక్ట్ మార్కులు తీసేస్తారు, ఎగ్జామ్ మార్కులు తీసేస్తారు, ఇంటర్నల్ మార్క్స్ తీసేస్తారు. ఎప్పుడు గొడవ ఆడద్దు, నీకు తెలిసిన నాలెడ్జ్ నీ దగ్గరే ఉంచుకో. ఎప్పుడు గొడవ ఆడతావు నువ్వు? ఇంటర్వ్యూలో ఆడి దగ్గర చూపించు, ఓకేనా. వాడి దగ్గర నువ్వు మాట్లాడేది నేను చెప్పిందే కరెక్ట్, మీ లెక్చరర్స్ చెప్పింది కరెక్ట్ కాదు. చాలామంది తప్పులే చెప్తారు, నేను చెప్పింది పర్ఫెక్ట్గా చెప్పు నువ్వు. అక్కడ ఆడిని బెదిరించి కావాలంటే నువ్వు, వీళ్ళని బెదిరించినా వేస్ట్, మార్కులు తీసేస్తారు. సగం నాలెడ్జ్తో వస్తారు కొంతమంది లెక్చరర్స్, కొంతమంది, అందరూ కాదు. సగం నాలెడ్జ్తో వచ్చి వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అంటారు. పోనీ మనం వాదించామంటే ఏం చేస్తారు? మార్కులు తీసేస్తారు. అవసరమా వాళ్ళతో మనకు గొడవ? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని కూడా అంటారు. టెక్స్ట్ బుక్లో డెఫినేషన్ ఇలాగే ఉంటుంది, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. దీస్ ఇన్స్ట్రక్షన్స్, నేను ఇన్స్ట్రక్షన్స్ అంటున్నానే, these instructions are different in different programming languages. These instructions are different in different programming languages. వచ్చామండి ఇప్పుడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ దగ్గరికి. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయే, నేను ఇక్కడ ఇచ్చాను A = 10 అని, B = 20 అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను కదా. ఆ ఇన్స్ట్రక్షన్స్ అంట ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్కలాగుంటుందంట. సి లాంగ్వేజ్లో ఒకలాగుంటుంది, C++ లాంగ్వేజ్లో ఒకలాగుంటుంది, జావాలో ఒకలాగుంటుంది. దీస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇవ్వాలో నేర్చుకోవడానికి నువ్వు నా దగ్గరికి వచ్చింది. సి లాంగ్వేజ్లో ఒకలాగిస్తాం ఇన్స్ట్రక్షన్, జావాలో ఒకలాగిస్తాం, పైథాన్లో ఒకలాగిస్తాం. వీళ్ళందరూ చేసేది ఒకటే, కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేయడమే. కానీ ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్కలాగా ఇస్తారంట ఇన్స్ట్రక్షన్స్, ఓకేనా. సి లాంగ్వేజ్లో ప్రింట్ చేయాలి అనుకో, printf అనే ఫంక్షన్నే పిలవాలి. అక్కడ పిలిచి వెల్కమ్ అని ఇస్తే ప్రింట్ అవుతుంది అక్కడ. అదే జావాలో ప్రింట్ చేయాలనుకో, system.out.println అని ఇచ్చి ఇలా బ్రాకెట్స్ ఇచ్చి డబుల్ కొటేషన్లో వెల్కమ్ అని ఇవ్వాలి, అప్పుడే ప్రింట్ చేస్తుంది జావాలో. system.out.println అని ఇవ్వాలి. మన పైథాన్లో వచ్చేసరికి ప్రింట్ చేయాలి అంటే
ప్రింట్ అనే ఫంక్షన్ని కాల్ చేయాలి. ప్రింట్ డబుల్ కొటేషన్లో వెల్కమ్. ఓకేనా? ఇక్కడికి రా అని పిలవాలి. తెలుగులో ఇక్కడికి రా అంటాను, ఇంగ్లీష్లో కమ్ హియర్, హిందీలో ఇది రా ఈ రే. నాకు అదొక్కటే వచ్చు. ఓకేనా? ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్కలాగా మనం మాట్లాడేది మారుతుందా లేదా? ఇక్కడ కూడా లాంగ్వేజెస్లో అలాగే మారుతుంది. సి లాంగ్వేజ్లో ప్రింట్ఎఫ్ అని పిలవాలి ప్రింట్ చేయాలంటే, జావాలో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని పిలవాలి, పైథాన్లో ప్రింట్ అని పిలవాలి. ఓకేనా? ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో వాల్యూ ఇవ్వాలి అని అనుకో, ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని ఇవ్వాలి. ఆ ఇంట్ ఎందుకో మీరేం అడగద్దు నన్నేమి. ఇక్కడ కూడా అంతే, ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని ఇవ్వాలి. అదే ఇన్స్ట్రక్షన్ పైథాన్లోకి వచ్చేసరికి మారిపోద్ది. ఏ ఈక్వల్ టు 10 అని ఇస్తే చాలా, ఆ ఇంట్ అనే మొక్క ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ సింపుల్ చేస్తాడు, పైథానే సింపుల్. ఓకేనా? ఇక్కడ ఈ లాంగ్వేజెస్లో ఈ లైన్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది అని చెప్పాలంటే సెమీకాలన్ ఇవ్వాలి. మనకి ఇంగ్లీష్లో ఫుల్ స్టాప్ పెట్టడం అలవాటేనా? ఒక సెంటెన్స్ కంప్లీట్ అవ్వగానే ఫుల్ స్టాప్ పెడతామా? జావాలో, సిలో, C++లో, వేరే లాంగ్వేజెస్ అన్నిట్లోని ఇలా పెడతారు. ఈ లైన్ అయిపోయింది సెమీకాలన్, ఈ లైన్ ఇక్కడితో అయిపోయింది సెమీకాలన్, అలా ఇవ్వాలి. కానీ మన పైథాన్లో అలా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదంట. ఇచ్చినా తీసుకుంటుంది. పైథాన్లో నువ్వు సెమీకాలన్ ఇచ్చినా తీసుకుంటుంది. నువ్వు ఇవ్వలేదు అనుకో, చెప్పలేదనుకో పర్వాలేదు, నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు, నాకు తెలుసు అంటది అది. ఓకేనా? అన్నిటికంటే లాస్ట్ వచ్చింది పైథాన్ చెప్పాలంటే. ముందున్నవి C++, జావా, ఇవన్నీ. వాటిల్లో ఉన్న లాంగ్వేజెస్లో ఉన్న డిసడ్వాంటేజెస్ని సాల్వ్ చేస్తే ఈ కొత్త లాంగ్వేజ్ వచ్చింది పైథాన్. అక్కడ ప్రతి లైన్కి సెమీకాలన్ పెట్టాలా? అది నాకు కష్టమే మేడం, ఏబిసిడీలు అంటే టైప్ చేస్తా, కానీ ఇప్పుడు సెమీకాలన్ ఎక్కడుందో వెతికి టైప్ చేయాలా? కష్టమే నాకు కొంచెం టైప్ చేయడం. నీకు టైప్ చేయడం కష్టమా? పైథాన్ నేర్చుకో, సెమీకాలన్ ఇవ్వక్కర్లేదు అంటాడు. మేడం ప్రతి వేరియబుల్కి ముందు ఇలా ఇంట్ అని ఇవ్వాలి మేడం. అక్కడ ఇక్కడ నువ్వు ఇవ్వకపోయినా పర్వాలా, తీసేస్తాడు. మనకి టైప్ చేయడం ఈజీ. వాడు ఏం చేశాడు తెలుసా పైథానోడు? అన్ని లాంగ్వేజెస్ తీసుకున్నాడమ్మా, ఓ మిక్సీ పెట్టుకున్నాడు వాడి దగ్గర. అవును, పైథాన్ లాంగ్వేజ్ కనిపెట్టింది ఎవరో తెలుసా? గైడో వ్యాన్ రోసమ్. గైడో వ్యాన్ రోసమ్ అనే ఆయన కనిపెట్టింది. ఆయన ఓ మిక్సీ పెట్టుకున్నాడు ఆయన దగ్గర. ఆ మిక్సీలో ఏం చేశాడో తెలుసా? సి లాంగ్వేజ్ తీసుకొచ్చుకున్నాడు, అది ఒక బౌల్లో పెట్టుకున్నాడు. C++ లాంగ్వేజ్ ఒక బౌల్లో పెట్టుకున్నాడు. జావా అనే ఒక లాంగ్వేజ్, .NET అనే ఒక ఫ్రేమ్వర్క్, అంటే ఈ 4 జాలే ప్రస్తుతం మీకు. C++, జావా, .NET ఇవన్నీ బౌల్లో పెట్టుకున్నాడు. సి లాంగ్వేజ్లో ఏంటి డిసడ్వాంటేజెస్? ఆ డిసడ్వాంటేజెస్ అన్నిటినీ తీసి మిక్సీలో వేసాడు. C++లో ఉన్న డిసడ్వాంటేజెస్ అన్నీ తీసుకొచ్చి మిక్సీలో వేసాడు. జావాలో ఉన్నది, .NETలో ఉన్నది, అన్ని లాంగ్వేజెస్లో ఉన్న డిసడ్వాంటేజెస్ అన్నీ మిక్సీలో వేసి గర్రమని తిప్పాడంట. తిప్పితే ఏమొచ్చింది? పైథాన్ అనే ఒక కొత్త లాంగ్వేజ్ వచ్చింది మిక్సీలోంచి. నిజం, అన్ని లాంగ్వేజెస్లో ఉన్న డిసడ్వాంటేజెస్ని సాల్వ్ చేస్తే ఈ లాంగ్వేజ్ వచ్చింది పైథాన్. అందుకే అందరూ పైథాన్ నేర్చుకోవడానికే వస్తున్నారు ఇప్పుడు. C++, జావా నేర్చుకోవడానికి ఎవడూ రావట్లా. మేము చెప్తాం రా బాబు అంటే మాకు పైథానే కావాలంటున్నారు అందరూ. ఎందుకంటే వాటిలో ఉన్న డిసడ్వాంటేజెస్ అన్నీ సాల్వ్ చేస్తే పైథాన్ వచ్చింది అంటే పైథానే బెస్టా కాదా? ఓకేనా? బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేది చెప్పనా? మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్. ఇవాళ వెళ్ళి నువ్వు ఒక 50,000 పెట్టి ఒక ఫోన్ కొను బిక్సీలో. ఓకేనా? 50,000. ఏంట్రా 50,000 పెట్టి ఫోన్ కొన్నావా, ఏంట్రా స్పెషాలిటీ అని అడిగాను అనుకో, నవదీప్ బోల్డ్ అని ఫీచర్స్ చెప్తాడు. మేడం మీ ఫోన్లో 10 పాటలు మీరు వినగలుగుతారు, నా ఫోన్లో 100 పాటలు వినొచ్చు అని అంటాడు. మీ ఫోన్లో 2 సిమ్లే పెట్టచ్చు, నా ఫోన్లో 100 సిమ్లు పెట్టచ్చు అంటాడు. ఓకేనా? మీరు చూసారా కొంచెం లావుగా ఉంది, నాది చూడండి ఎంత సన్నగా ఉందో, ప్లేట్ లాగా ఉంది అంటాడు. ఎన్ని అడ్వాంటేజెస్ చెప్తాడో. అవును రోయ్, బాగానే చెప్పావు, అడ్వాంటేజెస్ సూపర్, 50,000 వర్తే. ఒక 2 రోజులు ఆగి ఆ ఫోన్ తీసుకొని బిక్సీకి వెళ్ళమను. ఇది అవుట్డేటెడ్ అండి, వాళ్ళ కొత్తది వచ్చింది అంటాడు. ఆ 50,000 ఫోన్ తీసుకెళ్ళాడనుకో, ఇది అవుట్డేటెడ్ అండి, ఇది మొన్న వచ్చింది, ఇవాళ లేటెస్ట్ వచ్చిందని అంటాడు. మీ ఫోన్కి డిస్ప్లే ముందే ఉంది, ఇప్పుడు వచ్చి లేటెస్ట్ ఫోన్కి వెనకాల కూడా డిస్ప్లే ఉందంటాడు. అంతే.
ఏం చేశాడు? ముందున్న ఫోన్లో డిసడ్వాంటేజెస్ తీస్తాడు, ఎప్పుడు అడ్వాంటేజెస్ తీయరాళ్ళు. కొత్త ఫోన్లు కనిపెడుతున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఆల్రెడీ మార్కెట్లోకి కొత్త ఫోన్ వచ్చిందనుకో, దాంట్లోంచి అడ్వాంటేజెస్ చూడడు, డిసడ్వాంటేజెస్ తీస్తాడు. దాంట్లో నువ్వు 10 పాటలే వినగలుగుతావా, దాంట్లో 2 సిమ్లే పెట్టగలుగుతావా? ఓకేనా? ఇంకా ఏం పెట్టచ్చు, దీంట్లో ఎన్ని అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేశారు. ర్యామ్ ఎంత? 8 GB ర్యామ్ అని, ఇది పాత ఫోన్లో, ఇది 16 GB ర్యామ్ అంటాడు. ఓకేనా? అక్కడ ప్రాసెసర్ మీరు యూస్ చేస్తే కొంచెం స్లోగా ఉంటుంది, ఇక్కడ ప్రాసెసర్ ఫాస్ట్గా ఉంటుంది. అక్కడ ఫోన్లో మీరు గేమ్ ఆడలేరు, దీంట్లో ఈ ఫోన్లో గేమ్ కూడా ఆడొచ్చు అంటాడు. అలాగా పాత ఫోన్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఒక 100 కొద్ది డిసడ్వాంటేజ్ ఉంది, దాంట్లో 2, 3 సాల్వ్ చేసిన కొత్త ఫోన్ వచ్చేస్తుంది మార్కెట్లోకి. ఎలక్ట్రానికల్ ఐటమ్స్ అన్నీ అంతే అబ్బా. వాషింగ్ మిషన్ అవనివ్వు, ఏసీ అవనివ్వు, మానిటర్ అవనివ్వు, ల్యాప్టాప్ అవనివ్వు, ఈవెన్ ఫోన్ అవ్వనివ్వు, ముందున్న వాటిలో డిసడ్వాంటేజ్ని సాల్వ్ చేస్తే కొత్తది వచ్చింది మార్కెట్లోకి. అవునా? బయటికి వెళ్ళి ఇప్పుడు అబ్జర్వ్ చెయ్యండి, మనం వేసుకునే బట్టలతో సహా ముందున్న వాటిలో డిసడ్వాంటేజ్ని సాల్వ్ చేస్తే కొత్తది వస్తుంది ఎప్పుడైనా. మనం చూసే సినిమాలు, మనం కొనే ఐటమ్స్ ఏదైనా అంతే. మరి ఈ లాంగ్వేజెస్ కూడా అంతే. సి లాంగ్వేజ్ని ఎప్పుడు కనిపెట్టారు అనుకుంటున్నావు? 1960s కనిపెట్టారు. 1972 అమ్మ, 1972లో కనిపెట్టారు సి లాంగ్వేజ్ని. ఆ తర్వాత సిపిపి అనే లాంగ్వేజ్, దీంట్లో ఉన్న కొన్ని డిసడ్వాంటేజెస్ని సాల్వ్ చేస్తే సిపిపి అనే లాంగ్వేజ్ వచ్చింది. 1984లోనే ఎప్పుడు వచ్చింది కరెక్ట్గా. C++, సిపిపి అంటారు, ప్లస్ కదా పీపీ. తర్వాత సి లాంగ్వేజ్లోను సిపిపి లాంగ్వేజ్లోను డిసడ్వాంటేజెస్ని సాల్వ్ చేస్తే జావా అనే లాంగ్వేజ్ వచ్చింది. 1991లో. ఓకేనా? సిలో, సిపిపిలో, జావాలో ఉన్న డిసడ్వాంటేజెస్ని సాల్వ్ చేస్తే పైథాన్ వచ్చిందంట. యాక్చువల్గా పైథాన్ ఎప్పుడు వచ్చిందో తెలుసా? 1990లోనే వచ్చింది. జావా కంటే ముందే వచ్చింది, జావా కంటే ముందే కనిపెట్టారు దీన్ని. కానీ అదే బాగా ఫేమస్ అయ్యింది, ఇది ఇప్పుడు వచ్చింది మార్కెట్లోకి. ఆడు వెయిట్ చేశాడబ్బా, ఏం చేశాడు చూద్దాం, ఎంతవరకు డెవలప్ చేస్తాడో. ఆడు ఎన్ని డెవలప్ చేస్తాడో జావా వాడు. 1.1 అంటాడు, ఒక 1 year తర్వాత 1.2 అంటాడు, జావా 1.2, జావా 1.3, కొత్త వర్షన్స్ వస్తాయి. ఈ మొబైల్ ఫోన్లో రావట్లా కొత్త వర్షన్స్, అలా కొత్త వర్షన్స్ వచ్చినట్టే జావాలో కూడా వర్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు జావా 11లోనే ఎక్కడ ఉన్నారు, జావా 11, జావా 21లోనే ఎక్కడ ఉన్నారు, గుర్తులేదు నాకు కూడా. అన్ని వర్షన్స్ వచ్చినాయి 1990 నుంచి 2020 వరకు. తర్వాత ఉన్నోళ్ళు కనిపెడతా ఉంటారు. 1990లో పైథాన్ వచ్చింది కదా, వీడు చూసి ఇప్పుడు రిలీజ్ చేశాడు. ఇప్పుడు అంటే నా ఇన్సెన్స్ నేను కరోనా ముందు నుంచి పైథాన్ చెప్పడం మొదలుపెట్టా. అప్పుడు కాలేజెస్లోకి వచ్చినాయి, మార్కెట్లోకి యూస్ చేయడం మొదలుపెట్టారు. ఆడు అప్పటి వరకు కొంచెం సైలెంట్గా ఉన్నాడు. ఏం చేశాడు, వాటిల్లో ఉన్న డిసడ్వాంటేజెస్ని బయటికి తీశాడు. జావాలో, సిలో, C++ లాంగ్వేజెస్లో డిసడ్వాంటేజెస్ని బయటికి తీసి కొత్తగా తయారు చేసి పైథాన్ని రిలీజ్ చేశాడు. ఇప్పుడు పైథాన్ వాటిలన్నింటినీ తన్నేసిందనమాట. ఓకేనా? సి అవసరంలా, సిపిపి అక్కర్లా, జావా అక్కర్లో, పైథాన్ నేర్చుకుంటే చాలు, ఫ్యూచర్ అంతా అదే అంటాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మెషిన్ లెర్నింగ్, డేటా అనాలిటిక్స్, డేటాని అనలైజ్ చేయడం, అన్నిటికీ ఈ వర్డ్స్ అన్నీ మీకు కొత్తగానే ఉంటుంది. కొన్ని రోజులు అలా ఉండగా కంప్యూటర్ ఫీల్డ్లో ఇవన్నీ మీకు అర్థం అవుతాయి. ఆ వర్డ్స్ గురించి మీరు ఏం భయపడద్దు. డేటా అనాలిటిక్స్ అన్నారేంటి, డేటా మెషిన్ లెర్నింగ్, ఏం భయపడద్దు. ఈ ఫీల్డ్లో ఉండగా అన్నీ మీకే తెలుస్తాయి. ఓకేనా? సో పైథాన్ 1990లో కనిపెట్టినా ఇప్పుడు బాగా భూమిలోకి వచ్చిందనమాట. ఏఐ ఎప్పుడైతే యూస్ చేయడం మొదలుపెట్టామో అప్పుడు పైథాన్ బాగా డెవలప్ అయింది. మెషిన్ లెర్నింగ్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, కంప్యూటర్ కూడా మనలాగా ఆలోచిస్తుంది, థింక్ చేసి ఆన్సర్ చెప్పడం. ఓకేనా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే అదే, దానంతటా అది ఓన్గా ఆలోచించి ఆన్సర్ చెప్పడం అంట. ఇంతకుముందు లేదు, పైథాన్ వచ్చినాక అది ఫేమస్ అయ్యింది. ఫ్యూచర్ అంతా ఇదే ఉంటుంది అని అంటున్నారు, పైథానే ఉంటుంది అని అంటున్నారు.
ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్కలాగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. అన్ని లాంగ్వేజెస్లో ఉన్న డిసడ్వాంటేజెస్ని సాల్వ్ చేస్తే మనకి పైథాన్ అనే ఈ కొత్త లాంగ్వేజ్ మార్కెట్లోకి రిలీజ్ అయ్యింది. ఓకేనా? అండ్ ఇట్ ఈస్ ద ఈజియెస్ట్ లాంగ్వేజ్. టైప్ చేయడానికైనా చదవడానికైనా ప్రతిదానికి ఈజీయే కంపేర్ టు జావా, C++. మీకు జావా, C++ తెలియదు కాబట్టి మీకు పైథాన్ కొత్తగా ఉండొచ్చేమో. ఎవడైతే సి నేర్చుకొని జావా నేర్చుకొని వస్తాడో వాడికి అర్థమవుతుంది పైథాన్ ఈజీ అని. మీరు డైరెక్ట్ పైథాన్ కదా, ఓకే ఇలా ఉంటుందా కోడింగ్ అంతే అనిపిస్తుంది మీకు. కానీ జావా నేర్చుకొని రండి, పైథాన్ ఈజీ అనిపిస్తుంది. అర్థమవుతుంది అందరికీ నేను చెప్పేది? ఏదైనా పెట్టకథలు చెప్పినట్టు చెప్తున్నానా? ఇవాళ ఎవరో మిస్ అయ్యారబ్బా, నిన్న వచ్చిన ఒక కొత్త అమ్మాయి మిస్ అయింది. ఓకేనా? అందరికీ అర్థమైందా? టైం ఎంత? 8 అవుతుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్, దే డెవలప్ సాఫ్ట్వేర్. Software is a collection of programs. Program is a set of instructions. These instructions are different in different programming languages. We are going to learn the instructions in Java. How to give the instructions in Python. Sorry. ఓకే, ఈ 40-45 days మీరు పైథాన్ నేర్చుకుంటారు. ఎలా ఇవ్వాలి ఇన్స్ట్రక్షన్స్ ఏంటనేది నేర్చుకుంటారు. ఓకే, రేపు పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, పైథాన్లో ప్రోగ్రామ్స్ ఎలా చేయాలో చూద్దాం. నువ్వు వెళ్ళిపో. పైథాన్ ఇన్స్టాల్ చేయడం నేను చెప్తా. ముందు పైథాన్ ఇన్స్టాల్ చేసి ప్రోగ్రామ్స్ చెప్పిన తర్వాత అప్పుడు వస్తా టోకెన్స్. ఏంటిది పైథాన్ ఇన్స్టాల్ చేయడమా? 2 నిమిషాలు అబ్బా, అదేమి అదెంతసేపు? విజువల్ స్టోర్ కూడా చెప్తాలే, కంగారు పడకు, ఈజీయే. గంటలు అయితే ఏం పట్టదు. అవును, ఇవాళ పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళలేదురా. ఇదిగో పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను, నా సిస్టంలో ఉంది ఇక్కడ. దీన్ని ఒక్కసారి అన్ఇన్స్టాల్ చేస్తున్నాను. అంటే నవదీపు చాలా కష్టం అంటున్నాడు, అందుకని చెప్తున్నాను. 2 నిమిషాలు 3 నిమిషాలు పట్టదు పైథాన్ ఇన్స్టాల్ చేయడానికి. నాకు తెలిసి మీకు ఎవరికి ల్యాప్టాప్స్ లేవు కాబట్టి నేను భయపడక్కర్లేదు కూడా. ఫోన్లో డైరెక్ట్గా పైథాన్ ఆన్లైన్ కంపైలర్స్ అని దొరికిద్ది, డైరెక్ట్గా దాంట్లో చేసేయచ్చు. అది కూడా చూపిస్తాను. ఎవరికైనా సిస్టమ్ ఉంటే సిస్టంలో ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా చూపిస్తా. ఇది ఒక పక్కన అన్ఇన్స్టాల్ అవ్వనివ్వండి. నా సిస్టంలోంచి డిలీట్ చేసేస్తున్నాను అన్ఇన్స్టాల్ అంటే. ఓకేనా? ఇన్స్టాల్ చేయడం ఎలా మేడం? గూగుల్ ఇక్కడ చూడండి, ఫస్ట్దే python.org అని ఉందా? ఓకే, ఆర్గనైజేషన్ పంపిస్తా నేను, ఈ వీడియో పంపిస్తా. వీడియో చూసి ఇన్స్టాల్ చేసుకోండి కావాలంటే, ఎవరికైనా సిస్టమ్ ఉంటే. ఓకే, ఇక్కడ కనిపిస్తుందా డౌన్లోడ్ పైథాన్ ఇన్స్టాల్ మేనేజర్ అని? నీకు దేనికి కావాలి? విండోస్కి కావాలంటే విండోస్ అని కూడా క్లిక్ చేసుకోవచ్చు. కొంతమంది మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేస్తారు, కొంతమంది ల్యాప్టాప్ ఆండ్రాయిడ్ ఉండొచ్చు, లైనెక్స్ యూనిక్స్ ఉండొచ్చు. ఎవరికి ఏది కావాలంటే అది క్లిక్ చేసుకోండి. మంది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ నొక్కినా ఇదే వస్తుందిరా. ఇదిగో 64 బిట్. మా అమ్మాయికి పెద్ద డౌట్ వచ్చింది, ఇస్తా. ఇదిగో ఇలా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు దీన్నే డైరెక్ట్గా. అక్కడెక్కడో యారో మార్క్ కనిపిస్తుందా పైన కార్నర్లో? బ్లూ కలర్లో డౌన్లోడ్ అవుతున్నట్టు అయిపోయింది, ఫుల్ అయిపోయింది. క్లిక్ చేయనా? ఇక్కడ క్లిక్ చేస్తే అక్కడ డౌన్లోడ్ అయిపోయింది ఆ కంప్యూటర్లో.
ఫోల్డర్ క్లిక్ చేసా. మియావ్. ఉందా ఫస్ట్దే. ఒక్క నిమిషం, నాది పాతది అన్ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేసుకునివ్వండి. అవలా డౌన్లోడ్ చేసింది ఎక్కడ ఉంటుంది? మన కంప్యూటర్లో డౌన్లోడ్స్ ఎక్కడుందో వెతకండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తుందా డెస్క్టాప్? నా మానిటర్కి లెఫ్ట్ సైడ్ డెస్క్టాప్, డౌన్లోడ్స్, డాక్యుమెంట్స్ అని కనిపిస్తున్నాయా? డౌన్లోడ్ చేసినవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇదిగో లేటెస్ట్గా డౌన్లోడ్ చేసింది. దీన్ని ఓపెన్ చేద్దామా? ఇంకా అక్కడ అన్ఇన్స్టాల్ అవ్వలా. చూసావా సౌండ్? సరే 8:05 అయ్యింది. ఇవాళకి అన్ఇన్స్టాల్ చేశాక రేపు ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. అందరూ ఆపసోపాలు పడుతున్నారు. అసలు నేను ఎందుకు చెప్పాలి? మీరు యూట్యూబ్లో ఎత్తుక్కొని ఇన్స్టాల్ చేసుకోండి. ఎంతసేపు పట్టింది ఏంటి? అంతే, 5 minutes పట్టిద్ది అంతే. దాంట్లో మీరు చేయాల్సిన ఒక చిన్న పని ఉంది. ఒక చిన్న టిక్ మార్క్ చేయాలి, పాత్ సెట్టింగ్. అదొక్కటి చేస్తే చాలు. అది చూపించడానికే నేను అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేస్తాను. ఎప్పుడు వెయిట్ చేస్తారంటే ఒక 5 minutes వెయిట్ చేయండి, చూపిస్తా. ఒకసారి లేకమ్మా నువ్వు లే, ఆ సిస్టంలో కూర్చో. లేరా, లే. అయిపోయింది. అన్ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ. క్లోజ్. అసలు అది అప్డేట్ తీసేసుకుంది. పూర్తిగా అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ తీసుకోవట్లా. రేపు అదే చేస్తాలే, కొత్త ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేస్తా. అప్డేట్సే అడుగుతుంది. రేపు వేరే సిస్టంలో చూపిస్తాను, అప్పుడు ఈజీగా ఉంటుందిలే. నా సిస్టంలో ఇప్పుడు ఇలాగే చూపిస్తుందేమో. అలా ఎందుకు చూపిస్తుంది? చూపించదే. వెళ్ళిపోండి అమ్మా. దీంట్లో పూర్తిగా ఇంకెక్కడైనా ఉందేమో అన్ఇన్స్టాల్ చేస్తా. బాయ్. శ్రీరామ్, అందరికీ బాయ్. బాయ్ మ్యామ్.
ప్రణుత్నా హవీష్ ఉన్నాడా?